ఏమేమున్నాయో చూద్దాం పాండ్రి. సర్కారు బల్లల్లో చదివి 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నోళ్లను విమానంలో తిప్పిన వార్తలను, అట్లనే విహారయాత్రలకు తీసుకుపోయిన వార్తలను కూడా మన జోర్దార్లో ఇదివరకు చెప్పుకున్నాం కదా. ఈ గియ్యాల కూడా గసంటిదే ఓ వార్తను మన జోర్దార్లకి పట్టుకొచ్చినాం. చలో మరి ఆలస్యం చేయకుండా చూద్దాం పాండ్రి. పోయినేడు 10వ తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చినోళ్లను విమానాల్లో దింపితే వీళ్ళను కాల్రల్లో దిప్పిండ్రని అనుకుందామంటే ఇంకా పరీక్షలు కాలేదు. పోని వీళ్ళేమన్నా పోయిన సంవత్సరం విద్యార్థులే అనుకుందామని అనుకున్నా వీళ్ళను చూస్తే పిల్లల లెక్కనే అనిపిస్తున్నారని మీకు బగ్గనే డౌట్ అనుమానాలు వస్తుండొచ్చు కదా. మీకు అట్లా అనుమానాలు వచ్చుట్లా తప్పేం లేదు గాని మరిగా అసలు ముచ్చటేందంటే ఆగస్టు నెలలో ఒక్కరోజు కూడా స్కూల్ కు డుమ్మా కొట్టకుండా హాజరుపడ్డ విద్యార్థులను ఇట్లా ఓపెన్ రూప్ కార్ల దిప్పుతానని ముందుగాలనే పిల్లలకు చెప్పిండట గీసారు. దీంతోని కొంతమంది విద్యార్థులు ఒక్కనాడు కూడా దప్పియకుండా బడికచ్చటాళ్లకు ఇట్లా ఊరంతా ఈ పిల్లలను కార్ల ఊరేగించిండన్నట్టు ఆ సారు. ఇట్లా ఓపెన్ రూప్ కార్ల తిరిగేటాళ్లకు విద్యార్థులు కూడా మస్తు ఖుషి అయిండ్రు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి ఊళ్ళున్న సర్కారు బల్లె ఇంగ్లీష్ చెప్పే బాలకృష్ణ సారు పిల్లలను రోజు బడికి రప్పించేందుకు ఈ ఉపాయం చేసిండట. ఇదే కాదు ఇంకా చాలా కార్యక్రమాలు ఎత్తున్నారట ఆ బల్లె. బోనాల పండుగ ఉంది. ఉదాహరణకు 5వ తరగతి తెలుగు పాఠంలో బోనాలు అనే సెలబ్రేషన్ పాఠానికి అనుగుణంగా పిల్లలను వేషాధారణతో తయారు చేసి వాళ్ళను గ్రామంలో తెంపి గుడి వద్దకు వెళ్ళి బోనాలు సమర్పించడం జరిగింది. సో అట్టి క్లిప్పును మన గౌరవ కలెక్టర్ గారు స్టేటస్గా పెట్టుకోవడం జరిగింది మా పాఠశాలకు సంబంధించి. అదేవిధంగా ఈ మధ్యనే విద్యార్థులకు ఆంగ్లంలో రీడింగ్ స్కిల్స్ పెంచడానికి ఒక న్యూస్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఆ న్యూస్ ఛానల్లో ఇప్పటివరకు 2 పిల్లలు యాంకర్గా వివరించడం జరిగింది. తదనుగుణంగా ఇంకా మిగతా పిల్లల్ని కూడా అందరినీ ప్రమోట్ చేసి వాళ్ళను కూడా నైపుణ్యాన్ని పెంచుకునే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ఛానల్ పెట్టి 2 యాంకర్లను కూడా చేసిండ్రట. ఇక ఈ ముచ్చట్ల పిల్లలు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోవాలే కదా. నా పేరు శ్రీవర్ధన్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను స్కూల్కి 100% స్కూల్కి వచ్చాను. అప్పుడు సారు నన్ను గుడ్డు అన్నాడు. అప్పుడు సార్ నన్ను కారులో ఊరిలో దింపాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. సారు వీళ్ళని ఇట్లా కార్ల దిప్పేటాళ్లకు పిల్లలంతా మస్తు ఖుషి అయిండ్రట. ఇక వీళ్ళను ఊరంతా దిప్పిండ్రు కాబట్టి ఈ నెలలో మేం కూడా ఒక్కనాడు సుతం తప్పియకుండా బడికత్తామని కడమ పిల్లలు కూడా అంటున్నారట. కానీ పిల్లలను బడికి రప్పించేందుకు ఈ సారు భలే ఆలోచన చేసిండు కదా. ఇక ఈ సారు లెక్కనే కడమ సర్కారు బల్లల్లా చదువు చెప్పే పంతులు కూడా వెరైటీ ఆలోచనలు చేసి పిల్లలను మంచి బుద్ధిమంతులను చెయ్యాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం. మరి ఈ బాలకృష్ణ సారును ఆ ఊరోళ్లే కాదు మన జోర్దార్ తరపున కూడా తారీఫ్ చేసుకుంటా ఇసొంటి సార్లను సర్కారు తరపున సన్మానం చేసి గౌరవించాలి. అట్లా చేస్తే ఇంకొంతమందికి సుతం ఇట్లా చేయాలనే ఆలోచన కలుగుతుంది. ఏమంటారు? అంతే కదా. ఇండ్ల ముంగటున్న